ఏంటండి బస్ భవన్ ముట్టడించడానికి కారణం ఏంది? వేల మంది వచ్చారు మీరు. యాక్చువల్గా బస్ భవన్ ముట్టడి కాదండి. మేము శాంతియుతంగా ఒక ధర్నా కార్యక్రమము ధర్నాలాగా ఉపవాస దీక్ష అని ఒక పేరు మీద వచ్చినాము ఇక్కడికి. అయితే ఉపవాస దీక్షకు మీరు చూస్తున్నారు కదా, 65-70 మంది అంతా ముసలోళ్ళు. అసలు విచిత్రం, ఒక ముసలోళ్ళ కార్యక్రమం ఇన్ని వేల మందితో అంటేనే జనాలకు చూస్తే ఒక అయ్యో అనిపిస్తుంది. కానీ ఈ గవర్నమెంట్కి అట్లా లేదు. మొదలు ఈ ఎండి మేము ఇంట్లో ఉండే కదా, మాదే కదా సొత్తు, ఈయనకే లేదు. అక్కడ బార్కెట్స్ పెట్టిండు చూడండి, బార్కెట్ తీపిస్తే వెనక దాకుంటే ఇంకా చెట్లు అక్కడనే లిమిట్ పెట్టిరు. ఇక్కడ ఏసీరి అడ్డము మేము అన్నాం ఇంకా వెనక దాకా. అంటే అటువంటి పరిస్థితి. అసలు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కార్యక్రమం 2017, 2021 2 పే స్కేల్స్ అనౌన్స్ చేసిరండి. ఆల్రెడీ ఇప్పుడు సర్వీసులు ఉన్న వాళ్ళకు అవి నడుస్తున్నాయి. అయితే మాకు ఒక హామీ ఇచ్చిర్రు, మాకు వర్తిస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈయన లేవన్నా మీకు లేవన్నా అవన్నీ ఏం చెల్లదు. ఎందుకంటే వన్స్ ఒకసారి చట్టపరంగా నువ్వు అనౌన్స్ చేసినావు, ఒక ఎంప్లాయ్మెంట్కి అవుతున్నప్పుడు ఆ ఇయర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవుతుంది. ఎవరిని అబ్బసొమ్ము కాదు. ఈ జాంతానాయి, ఈ లేవు గీవు అవన్నీ జాంతానాయి. అయితే మొదటి నుంచి ఏమవుతుందంటే, ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏదైతే ముందు బాగానే ఉన్నామో, ఇది అందరికీ జగమెరిగిన సత్యం రాష్ట్ర ప్రజలకు. కానీ ఆ వచ్చిన నుంచి మా దురదృష్టం కానీ ఫస్ట్ ఆందోళన, ఫస్ట్ అన్నట్లకన్నా దౌర్భాగ్యమైన స్థితిలో ఆర్టీసీలో వెళ్ళిపోతున్నాం. చాలాసార్లు తెలంగాణ వచ్చిన తర్వాత చాలాసార్లు గతంలో కూడా దాన్ని ఒక నెల రోజులు స్ట్రైక్ చేసిన పీరియడ్లో చనిపోయినాం. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కొట్లాడినప్పుడు ఎవరు చనిపోలే, తెచ్చుకున్నాక చనిపోయినాం బాధలకు ఈ వీళ్ళకు. అయితే ముఖ్యంగా ఇది ఏంటంటే, ఎండి గారు ఈ బస్ భవన్ ఉంది కదా, ఇక్కడ చాలామంది గవర్నమెంటు వాళ్ళు ఎంత బాధ్యతనో, అసలు యాక్చువల్గా గవర్నమెంట్కి ఇది పవర్ఫుల్. ఒక ఎండి మాకు సుప్రీం, గవర్నమెంట్ కూడా మా రిప్రజెంటేషన్ ఎవరు ఇవ్వాలి, ఎండి ఇవ్వాలి. మా చిట్టాపద్దులు అన్నీ ఏడుంటాయి, ఇక్కడ ఉంటాయి. ప్రతి చిట్టాపద్దు ఫస్ట్ ఎండి ఫెయిల్యూర్. ఎవరైతే కరెక్ట్ ఎండి ఉండరో ఆర్టీసీ చరిత్రలో, ఎండి అన్న వాళ్ళు పవర్ఫుల్ అన్నంత వరకు ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి, ఆ ప్రభాకర్ మాకు అవసరం లేదు. ఎందుకంటే ఎండి పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే నువ్వు ప్రజారావణ అన్నది లాభ నష్టాలతో మాకు సంబంధం లేదు. ఎప్పుడు ఎండి పవర్ఫుల్ లేడు. పవర్ఫుల్ ఉంటే ఎందుకు? ఆయన చేతుల్నే కదా గవర్నమెంట్ మా ప్రజారావణ వేస్తండి. ఈ లాభ నష్టాలు అంటారు కదా, మాకు లాభ నష్టాలతో కాదు, ప్రజల గురించి నువ్వు కొన్ని స్కీమ్లు ఇస్తావు, మేము అమలు చేస్తాం, అది మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మాది కార్పొరేషన్ పేరుకు ఎండి సుప్రీం, కానీ ఇటు ఎండి చేతులు ఉన్నట్టు ఉండదు, ఇటు గవర్నమెంట్ ఉన్నట్టు ఉండదు. రెండు ఈక్వల్ బాధ్యత. మీతోళ్ళు వేరు, ఈడీలు వాళ్ళంతా వాళ్ళు వేరు, ఎండి అన్న సుప్రీం. ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఎవరితోనన్నా నీ దగ్గర లెక్కలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఇప్పుడు సమీక్ష జరపాలా, అవయ్యా నా దగ్గర ఈ కాగితం ఈ పైసలు ఇవ్వాలి, చట్టపరంగా ఇవ్వాలా. ఇప్పుడు ఈయన జాంతానాయన్న రేవంత్ రెడ్డి రేపు ఇవ్వలేదన్నా మేము లేబర్ కోర్టులో పోతాం, కోర్టులు ఉన్నాయి. మొన్న కూడా హైకోర్టు రిటైర్మెంట్కు ఆపొద్దు, రిటైర్మెంట్ ఉద్యోగులుగానే స్టేట్మెంట్ ఇచ్చింది, గుర్తుంటుంది. అయితే ఇంకా మాకు పైసలు వచ్చేది వస్తుంది, కానీ ఎప్పుడు సచ్చినాకనా డబ్బులు లేవని చెప్తుంది ప్రభుత్వం. డబ్బులు లేవన్నది నువ్వు కాగితాల మీద నాకెందుకు? అది నువ్వు వచ్చినాక ఎండి లెక్క చెప్పాలా కదా, డబ్బులు ఇవి ఉన్నాయి, గివి లేవు, నీ స్కీములు పెడుతున్నావు, నీ పైసలు ఏమున్నాయి, లేకపోతే ఇంకేమైనా లోటు బడ్జెట్ ఉంది. లోటు ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి కదా. గవర్నమెంట్ ఎప్పుడైనా ఆదుకుంది లోటు ఉన్నప్పుడు. ఎందుకంటే ఎండి నువ్వు ఎందుకు పెడతలేవు, లెక్కలు ఎందుకు పెట్టలే? ఏ ఎండి అయినా కూడా గిన్ని పైసలు ఇవ్వాలా. రిటైర్మెంట్ మీరు మేనేజ్మెంట్ అండి, మీరు వచ్చే వరకు పే స్కేల్ ఉంది, ఇన్ని బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చినాక కదా మీతో నువ్వు చేసుకోవాలా. మిగతా ఊరంతా అందరికీ డబ్బులు ఉంటాయి, అంతే కదా. మాకుండే వరకు ఇట్నే అడుగుతాం మరి బాజాప్తా తెలంగాణ భాష. మీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ఆర్టీసీ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ సహకరించాలంటే మీరు విడతల వారీగా ఇస్తాము, అప్పుల పాలుంది రాష్ట్రం అని చెప్తా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. అప్పుల పాలుంది రాష్ట్రం, సహకరిస్తున్నా అన్నావు కదా. మీరు 2.5 ఏళ్ళు అయిన తర్వాత 2000 నువ్వు లెక్కలు చూసుకోవా? డిపార్ట్మెంట్లు అన్ని వ్యవస్థలన్నీ కుప్పగూల్చి ఎండి నడవా? నీకు ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎన్ని పైసలు నీకు చెల్లించాలా? వేరే ఉద్యోగస్తులను అడిగే కదా అండి, సంసారమే కదా. అప్పులు ఎంత ఉన్నాయి, నువ్వు ఇవి ఉన్నాక ఈయనకి ఇచ్చినాక కదా వేరే చూసుకోవాలా. ఈడ ఇచ్చటానికి బకాయిలు పెట్టి నువ్వు దున్యంతా చేసుకున్నప్పుడు ఎవరైనా అడుగుతారు. అబ్వియస్లీ ఏంటంటే కడుపు మసులుతుంది. అదే నువ్వేదో పోయి దున్యాంతానేమో వచ్చిన కల్లా దాన్న కన్ను లెక్క చేస్తావు. ఫస్ట్ మై పాతవి కాదు ఇవి, చట్టపరంగా రావాల్సినవి. ఆల్రెడీ నువ్వు అనౌన్స్ చేసినావు, ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సర్వీసులు ఉన్న వాళ్ళకు 2017, 2021 ఇస్తూనే ఉర్రు. ఇస్తున్నప్పుడు ఇంకా నువ్వు సరే మిగతాది బకాయిలు ఉంటే వాళ్ళకు సర్వీస్ ఉంది కాబట్టి మిగతాది ఆ రేట్ చెల్లిస్తావు, ఓకే. కానీ మాకు పరిస్థితి, మాది ఎంత ఉంటుందో జీవితం తెలియదండి.
65 ఏళ్ళు 70 ఏళ్ళు. ఇంకోటి ఏంటంటే మా ఏజ్ కూడా 65 ఏళ్ళకి పైగానే ఉంది. 60 70 నాదే 65 ఉంది, ఇంకా 70 ఏళ్ళు కూడా ఉండరు. మీ బకాయిలు చెల్లించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక పథకం ఆపాలి, అది ఏది ఆపాలో మిమ్మల్ని అడుగుతున్నాడు. మమ్మల్ని అడుగుడు అంటే ఇక నువ్వెందుకు మరి గాడ ఇప్పుడు ఎండి మమ్మల్ని అడుగుడు అంటే మా తాను ఉన్నారు మరి రేవంత్ రెడ్డి అడుగుతాను. రేవంత్ రెడ్డి అంటే ఎండిని అడుగుమాను, ఎండి చెప్పాలి రేవంత్ రెడ్డికి. ఎండి మాకు సుప్రీం అండి, ఆయన అడగాలి. యాక్చువల్ మేమేదైతే ఇది ఉన్నామో పవర్ఫుల్ ఎండి అంటే ఈయననే పెట్టాలి సీఎం దగ్గర, కేబినెట్ దగ్గర. లేదు నా సెక్షన్ ఇంత ఉంది, ఇప్పుడు సింగరేణి ఎండి ఎట్లాంటి సుప్రీము, ఈయన సుప్రీం యాక్చువల్ గా. ఎండి నాగిరెడ్డి మీ పక్షాన నిలబడాలంటున్నావు. నిలబడి తీరాలే, నువ్వు చెప్పాలి. లేకపోతే నీ చేతుల్లో కానీ నీ స్కీమ్ ఆపు. ఇప్పుడు అండొద్దు కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. సపోజ్ మహాలక్ష్మి 8,000 కోట్ల, 2,000 కోట్లు అని అంటే డొమైన్లో పెడుతుండ 8,000 కోట్లు ఇచ్చింది తెలియదు. ఇచ్చినప్పుడు 8,000 కోట్లు అన్నప్పుడు ఇవెందుకు వస్తున్నాయి మరి పరిస్థితులు? లాభాల పట్టని గవర్నమెంట్ చెప్తుంది. మరి మాకు అది మా సంశయం తీర్చాలి కదా నిజంగా ఉంటే. మరి ఎండి అడగాలి కదా, ఎండి మాకు చెప్పాలి కదా. మాకు చెప్పారు, గవర్నమెంట్ అడిగారు. నామకే వస్తే ఎండి అంటే ఎందుకయ్యా నీకు జీతాలు అదంతా? ఒక కార్పొరేషను 30-40 వేల మందికి సుప్రీం ఎండి దగ్గర ఎక్కడి నుంచే చిట్టపద్దు. ఇక్కడ ప్రభాకరు సీఎం అది తర్వాత మాకు మా రిప్రజెంటేషన్ ఈయన పవర్ఫుల్ ఉన్నప్పుడు ఈయన చేతులు ఉంటుంది కాగితము. అవసరం ఉంటే ఇక నువ్వు ఇస్తలేవు కదా, ఈ బస్ బాండ్ రేపు అమ్ముతున్నా ఓవనుకో అని సంతకం పెట్టి అమ్మిచ్చే అధికారం కూడా ఉంది. అవును, ఎండి నాగిరెడ్డి ఎవరికైనా కార్పొరేషన్ లా ఎండీలు సుప్రీం అండి, వాళ్ళ చేతులు అన్నీ ఉంటాయి. లేదు రేపు బంద్ చేస్తున్నావు, నువ్వు ఇచ్చిన స్కీమ్లు ఉన్నాయి కదా పబ్లిక్ స్కూల్ పిల్లలు అవి ఇవి అంటే నేను చెప్తున్నా ఒక మాట ఉదాహరణ. రేపు నేను బంద్ చేస్తాను, నాకు పైసలు ఇవ్వకపోతే ఇచ్చి తీరాల్సింది. మీ రిటైర్మెంట్స్ చేయకపోవడానికి మరి ఏంది కారణం? ప్రభుత్వం అది చెప్తా ఉంది. అవును, ఎందుకు ఇస్తలేరు మరి? ప్రభుత్వం నుంచి రిలీజ్ ఈయన చేపించుకోవాలా. ఇప్పుడు నేను అడిగినట్టు ఒక సామాన్య కార్మికుని ఇన్ని విధాలు అడుగుతున్నా. నాకు ఇంకా ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, నువ్వు ఉన్నాయినో చేత కాదా? ఎట్లా తెచ్చుకోవాలో చేత కాదా? చేత కన్నప్పుడు నీ చేతులు ఉన్న పవర్ కాడికి నువ్వు వినియోగించు, తెల్లారే వస్తాయి పైసలు. వినియోగించకపోతే వద్దు, నేను అన్యాయం చేస్తున్నా, నాకు ఈ పోస్ట్ వద్దని వేరే దిక్కు రాజీనామా చేసిపో. మాకు ఒకసారి గతంలో ఎస్ఎస్పి యాదవ్ అని ఉండే ఇదే పే స్కేల్ విషయంలో హైయెస్ట్ 24% చేసిండు. క్యాబినెట్ అనుమతి లేకుండా చేస్తే ఆయనను వేరే ట్రాన్స్ఫర్ చేసిండా? వీళ్ళు ఇటువంటి వాళ్ళే. అప్పుడు ఇక వద్దు మన ప్రభుత్వాలు చేస్తే సంతకం పెట్టి వెళ్ళిపోయిండు, అమలు అయింది కదా. అప్పుడు రేవంత్ రెడ్డి లేడు, ట్రాన్స్ఫర్ ఎవరు సంబంధం లేదు మాకు. అయిందా? ఒక ఎండి చేసిండు పే స్కేలు, ఎవరు సంబంధం లేదు. ఇప్పుడేమో కథలు చెప్తారు. అంటే అంత పవర్ ఉంటుంది నాకు. రేపు నువ్వు వింటలేవు కదా, గట్టి కొట్లాడమని, నేను పోతానా నేను అమ్ముతానా అని అంటే అంతా ఉంది. కాకపోతే ఇక్కడి నుంచే చిట్టపద్దు. ఇప్పుడు ఎండి నాగిరెడ్డి కూడా ప్రభుత్వం నియమించిన వ్యక్తి కదా, ఆయన ఎందుకు అంత గట్టిగా కొట్లాడతాడంటే మరి ప్రజల తరపున ఉన్నప్పుడు నువ్వు పవర్ఫుల్ లీడర్ అన్నప్పుడు నీ ఆత్మవంచంలో కూడా కొట్లాడు. ఇది కాకపోతే ఇంకో పోస్ట్ వస్తుంది కదా నీకు. అంటే నీకు ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. కాకపోతే ఎక్కడైనా ఒక ఎండి అంటోళ్ళు సుప్రీం ఉన్నప్పుడు ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఉన్న గౌరవమే అది, వాళ్ళు సుప్రీం. అది ఏం చెప్తారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు సరే మీరు ఈక్వల్ ఉంటారు, ఎండి ఇటు క్యాబినెట్ అని రవాణా సంఘం అంటే ప్రభుత్వమే. మాకు తొందరగా 2017-21 మాకు చట్టపరంగా రావాల్సిందే. ఇది మీరు బదలం కాకండి, మేము ఓటర్సమే కదా. ఇంతకుముందు మేము ఓటర్స్మా ఏమి ఇంతకుముందు గతంలో చేసిన పాలకులకు కూర్పిచ్చినాం. మీకు తెలుసు, అన్ని ఛానళ్ళు ఒకసారి చూసుకోండి, అండర్ గ్రౌండ్ ఆర్టీసీలు ఎట్లా పనిచేసారు. మాకు రాజకీయాలు వద్దు, అది అవతల చెప్పుకో. తెలంగాణ ఉద్యమంలో కూడా మీ పాత్ర అమోఘం. మా బస్సులు బంద్ అయినప్పుడే మీకు ఎఫెక్ట్ కనబడ్డదండి. మీకు తెలుసు కదా, ఒక ఆర్టీసీ బంద్ అయినప్పుడే ఓహో ఏదో బంద్ జరిగిందన్న ఆ ఎఫెక్ట్ కనబడ్డది. అటువంటి వాళ్ళను ఇవాళ మామూలు ఆర్టీసీ వాళ్ళు అంటే మామూలు ఆషామాషి కాదు. ఇప్పుడు అదే చెప్తున్నాను, తెలుసుకోండి, అనౌన్స్ చేయండి. రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం కూడా బదలాం కాకుండా, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లెక్కల ప్రకారం నువ్వు చెల్లించలేకపోతే రేపు పబ్లిక్ రేపు ఎట్లా నమ్ముతారు మిగతాది? ఇది చట్టపరంగా నువ్వు నెలకు నీ లెక్కల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏమంటున్నా అంటే ఎవరికి వ్యతిరేకం కాదు మేము. మీరు ఇది మళ్ళీ మీరు అబాస్ పాల్ కాకుండా ఇది తప్పనిసరి ఇవ్వాల్సిందే చట్టపరంగా, ఇది ఉద్దరబెట్టేది కాదు. కాబట్టి చెల్లించి గౌరవాన్ని నిలుపుకోవాలని మేము వేడుకుంటున్నామండి.